వార్తల్లోని అంశాలను మనం ఇప్పటిదాకా పరిశీలించాం. ఆ అంశాలకు సంబంధించి విశ్లేషించే ముందు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. పల్లె రవికుమార్ గౌడ్ గారు, నమస్తే అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జంగే గారు ఉన్నారు. జంగే గారు, గుడ్ మార్నింగ్ అండి. రవి గారు, ముందు మీ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. నేను ప్రధానంగా ఏదైతే భూమంత్రులు అంటూ కూడా బ్యానర్ వేయటం పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం. ప్రధానంగా 275 ఎకరాలకు సంబంధించి తకరారు పెట్టినటువంటి సందర్భం సంబంధించి చూడొచ్చు. ఏ మంత్రి చూసినా ఏదో ఒక స్కామే నడుస్తుంది తప్ప అభివృద్ధి మీద ధ్యాస లేదు. ప్రజల పాలనకు సంబంధించి అంటారు తప్ప ప్రజలు మొత్తానికి పక్కన పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీని గురించి మీరేమంటారు? సురేష్ గారు, ముందుగా మీకు టీవీస్ వీక్షకులకి, సోదరులు జంగయ్య యాదవ్ గారికి అందరికీ నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు 2.5 ఏళ్ళుగా అధికారంలోకి వచ్చిన నుంచి నిరంతరం చూస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెరీ నెక్స్ట్ డే నుంచి వీళ్ళు అధికారంలోకి వచ్చింది కేవలం ప్రజల్ని పీడించి వీళ్ళు దండుకోవటం కోసం. వీళ్ళకి ఏమీ లేదు, రెండో విషయమే లేదు. అందుకే అధికారంలోకి రావటానికేమో ప్రతి వర్గాన్ని మభ్యపెట్టడానికి 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఇక ఆ వర్గము ఈ వర్గం ఇంకేమైనా సంపన్న వర్గం ప్రతి వర్గాన్ని ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే చేసిన మొట్టమొదటి పని ఏంటంటే డబ్బులు ఎక్కడ వస్తాయో వీళ్ళకి తెలుసు. ఎందుకంటే వీళ్ళు ఎవరో ప్రజా ఉద్యమాల నుంచి, లేకపోతే ప్రజల తరఫున పోరాటాలు చేసి, త్యాగాలు చేసి, ఉద్యమాలు చేసి, ప్రజల కోసం కొట్లాడి, ఏ ఒక్క వర్గం హక్కుల కోసం కొట్లాడి నాయకులకు ఎదిగిన వాళ్ళు కాదు, అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు కాదు, పవర్లోకి వచ్చినటువంటి వాళ్ళు కాదు. కేవలం వాళ్ళకి ఏదో ఉన్నటువంటి పార్టీలు అది ఇది దాంతో వచ్చినటువంటి వాళ్ళు. అందుకే వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కాంట్రాక్ట్లు ఇవే తప్ప ఇక అందరూ 1 2 3 4 5 వరకు ఎవరు చూసినా కూడా గదే. ఒక 4 5 మినహాయిస్తే అందరూ అదే. అందుకే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన పని ఏంటంటే హైడ్రా. సింపుల్గా కూర్చొని ఒక బెదిరింపుతోటి కాసుల వర్షం కురిపించుకోవచ్చు అని చెప్పేసి ఆజ్ఞాన్ని మొదలుపెట్టి అదొక భాగం, అది అయిపోయింది. తర్వాత అది ఇక ఒక నెల రోజుల్లో సెట్ అయిపోయింది. ఆ రంగనాథ్ అనేటటువంటి ఐపీఎస్ ఆఫీసర్కి అప్పయిపోయిండు. ఆయన ఏదో చేస్తుంటాడు, వీళ్ళకి వచ్చి రావాల్సినవి ఎక్కడికక్కడ వచ్చేసి ఎవరికి అందాల్సినవి వాళ్ళకి అందుతూనే ఉంటాయి. అది కాదు పెద్ద అసలు అది దాని గురించి ఇంకా చెప్పేటట్టుగా లేదు. రెండవది భూములు. వీళ్ళు రియల్ ఎస్టేటు, కాంట్రాక్ట్లు వీళ్ళే కాబట్టి ఇది కాబట్టి భూములు, ప్రభుత్వ భూముల మీద కూడా 2 రకాలుగా. అయితే ప్రభుత్వ భూములని అమ్మటం, అడ్డికి పౌషారు అమ్మటం, వీళ్ళకు ఉన్నటువంటి కంపెనీల వాళ్లకు వీళ్లకు అడ్డికి పౌషారు 100 రూపాయల వస్తువుని రూపాయికో 2 రూపాయలకు ఇచ్చేసి దాని వెనక తెర వెనక ఏదో కథలు చెప్పడం. రెండవది ఇక ప్రభుత్వ భూముల్ని అవకాశం ఉన్న చోటల్లో ఆ పేరు మీద ఈ పేరు మీద దండుకోవడం, కబ్జాలు చేయటం, రాసుకోవటం. మూడవది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి రకరకాల వివాదాలలో కోర్టులు వీటిలలో కొనసాగుతుంటాయి. వాటిని వీళ్ళు కథం వాటిని పిలవటము, ప్రభుత్వానికి సంబంధించి ఆ క్లెయిమ్స్ అధికారులను వాళ్ళకి ఇష్టమైనట్టు చేసి ఇలా జరిగింది. ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం రావల్కోల్ అనేది ఇవాళ ఒక ప్రైమ్ ఎకరం అక్కడ 25 కోట్లు ఇవాళ ఉంటుంది. ఆల్రెడీ ఇండ్లు ఏర్పడ్డది. అది 1953 54 రికార్డ్స్లోనే కాసరాప్ హాని మనకు బేసిక్ సోర్స్ అది భూములకు సంబంధించి. ఆ రికార్డులలో పచ్చిక బయళ్ళు అని చెప్పేసి నమోదై ఉన్నది, పచ్చిక బయళ్ళు అని ఉన్నది. ఆ తర్వాత ఏ విధంగా పేర్లు మారినా ఏ విధంగా మారినా కూడా అది బేసిక్ సోర్స్. అందుకే ఏదన్నా లాస్ట్కి ఏమైనా వచ్చినప్పుడు ఎంత వివాదం ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి కాసరాపహాన్లు ఏముంది అన్నది చూస్తారు. అదే 53 54 ఆ సోర్స్ అన్నట్టు. అది అక్కడ కూడా పచ్చిక బయళ్ళు ఉంది. పచ్చిక బయళ్ళు అంటే ఏంటి? పచ్చిక బయళ్ళు అనేది ఒక ప్రకృతి సిద్ధంగా ఒక ఆల్మోస్ట్ రిజర్వ్ ల్యాండ్స్లకు సంబంధించినటువంటి, అంటే వాటర్ బాడీస్ కానీ ఫారెస్ట్ కానీ ఇట్లా రిజర్వ్ దానికి ఉన్నట్టు పచ్చిక బయలు. అటువంటి దానిలో అది సరే అప్పుడు ఏం జరిగిందో ఇనాం కింద ముస్లిం అదేదో ఈనాం భూములు అని చెప్పేసి ఉంది. తర్వాత వచ్చేసి దాన్ని కూడా 2008లో 2003లో ఇల్లీగల్గా ఓఆర్సీలు ఇచ్చారు. ఆ ఓఆర్సీల మీద 2008లో
రంగారెడ్డి జిల్లా అప్పటి జాయింట్ కలెక్టర్ గారు రవిచంద్ర గారే ఓఆర్సీ రికార్డులన్నీ పరిశీలించి అన్నీ చూసిన తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన చూసిన తర్వాత అక్కడ పచ్చిక బయళ్ళు ఉన్నది, అక్కడ ఇంకేమీ లేదు. ఆ పచ్చిక బయలు ఉన్న దగ్గర ఎక్కడి నుంచి ఎట్లా ఎవరు వ్యవసాయం చేసినట్టుగా మీరు ఓఆర్సీ అంటే ఏంటండి? ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్ అంటే కబ్జాలో వ్యవసాయం చేస్తున్నట్టు, సాగు చేస్తున్నట్టుగా ఉన్నట్టు. అక్కడ సాగు యోగ్యమైన భూమే కాదు, సాగే పనికి రాదు, సాగే లేదు, ఎప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఎక్కడి నుంచి వాళ్ళు ఆక్యుపెన్సీ పచ్చిక బయలు అని చెప్పేసి మళ్ళీ సాగని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అసలు? మోసం అదే. అక్కడే 53 బేసిక్ సోర్స్ అండి. బేసిక్ కాసరాపహాని అనేది 53, దాన్ని మార్చడానికి లేదు. 1953 కాసరాపహాని రికార్డులు ఏముంటుందో భూమి నేచర్ అది ఉంటుంది. నేచర్ అది అక్కడ ఆల్టరేషన్ స్కోప్ లేదు. అందుకే ఎక్కడ పోయినా కూడా లాస్ట్కి ఏదైనా అంత పెద్ద తీవ్ర వివాదం అయిందంటే దానికి పోయి చూస్తాం. చూసినప్పుడు ఏముందో దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు, అది వాస్తవం. కానీ ఆ తర్వాత 73లా ఎవరికో ఏదో ఇచ్చినట్టు, అక్కడి నుంచి ఎవరు వచ్చినట్టు, ఆ తర్వాత ఎవరు వ్యవసాయం చేసినట్టుగా, తర్వాత 93లో వచ్చినట్టుగా ఇవన్నీ తయారు చేసి ఇవన్నీ కూడా వాస్తవంగా ఫ్యాబ్రికేటెడ్ చేసి లాస్ట్కి 2008లో రవిచంద్ర గారు జాయింట్ కలెక్టర్ గారు చాలా స్పష్టంగా ఇది పచ్చిక బయలు ఉన్నాయి, క్షేత్రస్థాయి పరిశీలన ఆ రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత ఇది కాబట్టి ఓఆర్సీ చెల్లదని ఓఆర్సీలు రద్దు చేసిన తర్వాత 2011లో ఆ ఓఆర్సీలని రద్దు చేసినటువంటి దాని రవిచంద్ర గారి యాజ్ ఏ జాయింట్ కలెక్టర్గా తీర్పు మీద దానికి మళ్ళీ అప్పీల్కి పోయినారు. అప్పీల్ ఎవరు అప్పుడు సుదర్శన్ రెడ్డి గారు జాయింట్ కలెక్టర్. ఆయన ఒక్కసారి పెట్టుకుంటే ఏం చేసిండో మళ్ళీ వీటిని రికార్డులు ఒక్కసారి పరిశీలించండి మళ్ళీ అని చెప్పేసి రాసిండు. ఆ తర్వాత దాన్ని ఇప్పటి వరకు 2022లో మన హైకోర్టు ఇచ్చింది. హైకోర్టు ఏమి ఇచ్చింది? హైకోర్టు ఇదంతా ఉంది కదా, ఇక రికార్డులు ఇవన్నీ కూడా వీళ్ళు చెప్తున్నారు. నిజంగా పచ్చిక బయళ్ళ లేకపోతే పచ్చిక బయలు కాకుండా వ్యవసాయం చేసినట్టుగా ఉందా రికార్డు? మళ్ళొక్కసారి క్షేత్రస్థాయి పరిశీలన చేసి 4 నెలల్లో తుదిగా నిర్ణయం తీసుకోమని చెప్పేసి ఆర్డీఓ గారికి ఇచ్చింది. 2022లో ఇచ్చింది చాలా స్పష్టంగా. పచ్చిక బయళ్ళ లేదా పచ్చిక బయలు కాకుండా వ్యవసాయం చేస్తున్న భూమి మళ్ళీ క్షేత్రస్థాయి పరిశీలన విచారణ చేసి రికార్డులు ప్లస్ క్షేత్రస్థాయి పరిశీలన చేసేయమని చెప్పేసి చెప్పింది. కానీ మరి 2022లో ఇస్తే హైకోర్టు ఇస్తే ఇక ఆటోమేటిక్ ఏమైంది? ఇప్పుడు మొన్న రాత్రే ఆర్డీఓ గారు రిటైర్మెంట్ దీనికోసమే రాజేష్ కుమార్ అనేటువంటి ఆర్డీని ఆర్డీఓ గారిని రిటైర్మెంట్ ఉంది కాబట్టి, ఎందుకంటే అందరు చేయరు రికార్డు ఇంత చేసి అంతకుముందు ఉన్నటువంటి ఏ ఒక్కరు దానికి ఉన్నటువంటి పట్టించుకోకుండా రిటైర్మెంట్ కంటే 2 రోజుల ముందు ఇది సంబంధించినటువంటి ఆ ఇనాందారులకు సంబంధించినటువంటి కానీ ఒక 4 పేర్ల మీద ఒక 5 పేర్ల మీద ఒక్కొక్కరికి 50 ఎకరాలు 52 ఎకరాలు మొత్తం ఇచ్చేసి ఓఆర్సీలు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఏంది ఇది? ఏం దౌర్జన్యం? ఏంది ఇది? ఎంత అన్యాయం ఇది? 22లో నివేదిక ఏంది? కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి ఆ నివేదిక ఏదీ లేదు అసలు. ఆ రోజు కోర్టు ఇచ్చింది ఏంటిది? 22లో హైకోర్టు ఇచ్చినటువంటిది చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే అవి కాసరాపహాని కానీ రికార్డుల ప్రకారంగా కానీ వాస్తవంగా పచ్చిక బయళ్ళ లేదా పచ్చిక బయలు అంటే దాన్ని ఏంది గ్రేజింగ్ ల్యాండ్స్ అంటారు. రెవెన్యూ ఇంగ్లీష్ టర్మినాలజీ గ్రేజింగ్ ల్యాండ్. పచ్చిక బయళ్ళ లేక పచ్చిక బయలు కాదా నిర్ధారించమని చెప్పేసి ఇచ్చింది. కానీ 1953 నుంచి ఈ రోజు వరకు కాసరాపహాని యాజ్ పర్ రికార్డ్స్ చాలా స్పష్టంగా పచ్చిక బయలు అని చెప్పించింది. దాని ఆధారంగానే 2008లో రవిచంద్ర గారు ఇచ్చినటువంటి తీర్పులో చెప్పింది ఏంటిది? ఇవందో ప్రైవేట్ భూమి అయినప్పటికీ కూడా చట్టం రాజ్యాంగం అదే నీకేంది ఇవన్నీ నీకు యాక్ట్ చట్టాలు అట్లనే చెప్తున్నాయి. పచ్చిక బయళ్ళు ప్రైవేటు భూములు అయినప్పటికీ కూడా పట్టాదారులు అయినప్పటికీ కూడా పచ్చిక బయళ్ళు అనేది రికార్డు ప్రకారంగా ఉంటే తప్పనిసరిగా అది ఆ ఇనాములు కూడా చెల్లవు. చట్టం చెప్తుంది, నేను చెప్తున్నా. అయితే వాస్తవంగా కూడా ఇక్కడ ఈ సందర్భం కూడా ఒక తెలంగాణలో ఒక బలమైన చర్చ జరగాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. రైట్. ఏముంటుందంటే ఇప్పుడు గుట్ట ఉంటుందండి, మా దగ్గర ఉన్నాయి రాచకొండ గుట్టలని. ఎవడు వ్యవసాయం చేసిండే అక్కడ? కానీ వ్యవసాయం చేసినట్టు రికార్డులు సర్టిఫికేట్లు తయారవుతాయి, ఓఆర్సీలు వస్తాయి,
అసైన్ చేస్తారు, ఓఆర్సీలు వస్తాయి, 1000 ఎకరాలు ఎవడికి వాడే 1000 ఎకరాలు రిజిస్ట్రేషన్లు చేస్తారు. అరే ఎప్పటికి కూడా శాశ్వతంగా ప్రకృతికి సిద్ధంగా ఉండాల్సినటువంటి గుట్టలు కొండలు, వాటర్ బాడీసు, ఫారెస్ట్, అడవుల్ని వాటిని కాపాడుకోవాలి. లేకపోతే సమతుల్యత దెబ్బతింటుంది. మనిషి హ్యూమన్ బీయింగ్కి ఉండాల్సినటువంటి ప్రకృతిలో అడవులు కానీ, చెరువులు, కుంటలు కానీ, రైట్. అట్లాగే ఈ గుట్టలు, కొండలు, ఇటువంటివన్నీ కూడా ఒక ప్రకృతి సిద్ధంగా ఉండాల్సినటువంటి వాటిని అసలు వాడి ఈ క్షణానికి కూడా ఈ రోజు వరకు కూడా ఆ గుట్ట ఎక్కడం కూడా సాధ్యం కాదు. కానీ ఆడాడు వ్యవసాయం చేసినట్టు రికార్డులు క్రియేట్ చేస్తారు, వానికి పట్ట అలర్ట్ చేస్తారు, వాడికి భూమి ఇస్తుంటారు. 1000 ఎకరాలు ఉంటుంది. ఇది ఖచ్చితంగా వీటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఏంది ఇది? ఎంత అన్యాయం ఇది? 1000 కోట్లు, ఇవాళ 1000 కోట్లు, దాదాపు 1000 కోట్ల 7-8 కోట్ల భూమి ఇది. ఇదే పని నాదరుగులు చూస్తే, నాదరుగుళ్ళు ఏం చేస్తారో చూస్తే, ఆఖరికి హైదరాబాద్ యూనివర్సిటీ భూముల్ని, సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని, 1000 కోట్ల ఎకరాలకు సంబంధించినటువంటి భూముల్ని కొట్టేయడానికి ఎన్ని కుట్రలు చేసినా చూస్తే, హిల్ట్ పాలసీ పేరు మీద ఆయన హైదరాబాద్లో చూస్తే ఇదే పని లూటీ చేయటం రాష్ట్రాన్ని. భవిష్యత్ అవసరాలకు, తెలంగాణలో భవిష్యత్ అవసరాలకి భూమి లేకుండా చేస్తున్నటువంటి దుర్మార్గులు వీళ్ళు భూమిని చెరబడుతున్నారు. దీన్ని సమాజం మేల్కొనకపోతే, బుద్ధిజీవులు ప్రశ్నించకపోతే, బుద్ధిజీవులు ఎక్కడికక్కడ దీన్ని ఎండగట్టకపోతే తెలంగాణలో భవిష్యత్ అవసరాలకు భూమి ఉండదు. కొందరు బకాసురుల చేతుల్లోనే 100,000 ఎకరాలు కేంద్రీకృతమవుతుంది భూమి. ఇది సమాజానికి మంచిది కాదు, అన్రెస్ట్కు కారణమవుతుంది. రైట్. ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మొత్తానికి భూమాఫియా జరుగుతుంది తప్ప భూమి మీద శ్రద్ధ ఉంది తప్ప ఎక్కడ పడితే అక్కడ ఏ చోట చూసుకున్నా కూడా భూమి స్కాము చేయడం, లేకుంటే దాన్ని ఏదో రకంగా మార్పు చేర్పులు చేసి డాక్యుమెంట్స్ మార్చులో, లేకుంటే అధికారులు మార్చులో మొత్తానికి అయితే మార్చి వారి యొక్క కైవసం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. దీని నుంచి ఖచ్చితంగా తెలంగాణ సమాజం మేల్కోవాలి, ఖచ్చితంగా ఆ భూమిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి రవి గారు చెప్తున్నటువంటి అంశం. రైట్. జంగయ్య గారు, రావల్కోల్ గోల్మాల్కి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఎవరు మంత్రులు, అసలు ఎందుకు ఈ భూమాఫియా మేస్తున్నారు అనుకోవాలి. ప్రధానంగా ఏ మంత్రి చూసినా స్కామ్ సంబంధించి మనం అంశం చూస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ పచ్చిక బయళ్ళకు సంబంధించి అక్కడ వ్యవసాయం చేస్తున్నట్టు కూడా చిత్రీకరించి సృష్టించి ఇలా కబ్జా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు పరిపాలన స్టార్ట్ కాకముందే రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ప్రతిసారి ఒకటే మాట చెప్తున్నారు, రియల్ ఎస్టేట్లో నన్ను మించిన వ్యక్తే లేడు, రియల్ ఎస్టేట్ నాకు తెలిసినంత తెలంగాణలో ఎవరికి తెలియదని ఎన్నో ఛానళ్ళ ముందర కూడా ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సందర్భం మనం చూసినాం. సో ఇప్పుడు ఇలా యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఒక పాలించినటువంటి ముఖ్యమంత్రి గారే రియల్ ఎస్టేట్ ఆ విధంగా నేను చేస్తున్నా అన్నప్పుడు కింద ఉన్నటువంటి మంత్రులు చేయడంలో తప్పేముంది? అంటే ఇక్కడ మనము ఈ ఒక్క భూమి గురించే కాకుండా మనము గతంలో ఎంతమంది పెద్దలు చెప్తూ ఎస్సీ భూములు కానివ్వండి, హిల్ట్ ప్రాజెక్టు కానివ్వండి, అదేవిధంగా మహేశ్వర నిజంలో ఉన్న నాదర్గుల్ భూములు కానివ్వండి, తెలంగాణ వ్యాప్తంగా భూములు ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, చిన్న చిన్న లిటిగేషన్స్ ఉన్నాయో వాటన్నింటి మీద కన్నేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు అన్నీ పక్కకు పెట్టేసి ఓన్లీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఉన్నటువంటి ఫోకస్ ఇంకో దాని మీద లేదని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది మనకు. మనం ఏదైతే ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి వాళ్ళు ఎంతసేపు కాన్సన్ట్రేషన్ డైవర్షన్ చేసుకుంటూ రాజకీయాలు పక్కకు చేసేసుకొని తన సొంత ఆదాయాలను పెంచుకోవడానికి, సొంత ఆస్తులను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ భూములు మనం ఏదైతే మనం అనుకుంటున్నామో 1973 నుంచి ఆల్రెడీ కావు, వ్యవసాయానికే అనుయోగమైన కావు అని చెప్పేసి ఆల్రెడీ ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో అక్కడ ఉన్నప్పటికీ కూడా 1997లో ఒక వ్యక్తి నేను 1973 నుంచి సాగు చేసుకుంటున్నా అన్నారు. కానీ దానికి 2003లో రవిచంద్ర గారు, అప్పుడు జేడీగా ఉన్నటువంటి రవిచంద్ర గారు, నేను ఆల్రెడీ దీన్ని అబ్జర్వేషన్ చేశాను, దీన్ని అనేక సార్లు పరిశీలించినాము, 1973 అసలు అవి వ్యవసాయానికి యోగ్యమైన భూములే కావు, ఈ వ్యవసాయానికి యోగ్యంగానే భూములలో మీరు వ్యవసాయం ఏ విధంగా చేసిర్రు, సో ఇది చెల్లదు అని చెప్పేసి ఆ రోజు 2003లోనే వారు వాటిని తిరస్కరించేసి ఇనామ్ యాక్ట్ 1955 ప్రకారము ఇది చెల్లదు అని చెప్పేసి ఆల్రెడీ క్యాన్సిల్ చేసినటువంటి రవిచంద్ర గారు అప్పుడు స్పష్టంగా చెప్పారు. ఏదైతే 1970 లేవు, సాగు రెవెన్యూ ప్రకారం కూడా లేవు, ఇవి 1955 ఏదైతే ఇనామ్ యాక్ట్ ఉందో దాని ప్రకారము ఇవి ప్రభుత్వానికి చెందినవి అని చెప్పి స్పష్టంగా ఆర్డర్స్ ఇష్యూ చేసినప్పటికీ కూడా తిరిగి ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సందర్భంలో కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళ ఆటలు జాగకుండా కేసీఆర్ గారు ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వానికి భవిష్యత్తులో
తెలంగాణ తరతరాలకు పనికొచ్చేటువంటి ఒక ఆస్తిగా భావించి ఎక్కడ కూడా ఇలాంటి కుట్రలు కుతంత్రాలను అన్నింటినీ ఛేదించి పక్కకు పెట్టేసి దాన్ని ఆ విధంగా కాపాడుకున్నటువంటి సందర్భం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత మళ్ళీ దానిని తిరగదోడి ఏ విధంగానైనా చేజిక్కించుకోవాలని చెప్పేసి రాజీనామా అంటే రిటైర్మెంట్కు ముందున్నటువంటి ఒక 2-3 రోజుల ముందున్నటువంటి అధికారిని తీసుకొచ్చి అక్కడ పెట్టి వారితో పనులు చేయించుకోవడానికి అవకాశం కల్పించి ఈరోజు మంత్రులు వారి కనసందుల్లోనే, అంటే ముఖ్యమంత్రి గారి కనసందుల్లోనే జరిగిందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇక్కడ ఇద్దరు మంత్రులనే మనం చెప్తున్నాం, కానీ ఇద్దరు మంత్రులు కాదు, ముఖ్యమంత్రి హస్తం లేనిది మాత్రం ఇంత పెద్ద దాదాపు 5,050 కోట్ల రూపాయలు, అంటే 5,000 కోట్ల రూపాయలు, 275 ఎకరాల స్థలము, ఇంత ఏదో ఎకరమో 2 ఎకరాలు అంటే మీరు అన్నట్టు ఒక మంత్రో ఒక ఎమ్మెల్యేనో కార్పొరేటర్ చేసిన, కానీ ఇంత పెద్ద దాంట్లో ముఖ్యమంత్రి హస్తం లేదంటే ఎవరైనా నమ్ముతారా? అంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పక్కకు పెడతారు, ప్రజలకు చేయాల్సినటువంటి వారి యొక్క సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఆలోచన ఎక్కడా ఉండదు. ఇంతసేపు మీ సొంత లాభం కోసము, తన అనుయూల కోసము, లేదంటే మేమేదో చేయాలని చెప్పేసి మాటలు మాత్రం ప్రజలకు చెప్తున్నారు, మూటలు మాత్రం వీళ్ళు తీసుకెళ్తున్నారు. అంటే ప్రభుత్వ భూమి మొత్తం కదా అంటే ఉన్న మొత్తం ఇంకా రేపు భవిష్యత్తు తరాల్లో తెలంగాణలో ఎక్కడ కూడా ఒక ఎకరం ప్రభుత్వ భూమి ఉంది అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా, ఆస్కారం లేకుండా ఎంతసేపు దోచుకున్న కాడికి దోచుకోవడం అన్నట్టు, అంటే అందిన కాడికి దోచుకోవడం దాచుకోవడం ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పనితీరు అనేది స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది మనకి. ఇట్లా ప్రతి దాంట్లో విషయంలో ఏ విషయం తీసుకున్నా కానీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన అనేది మాత్రం ఈ సంపద సృష్టించుకోవడానికి మాత్రమే తెచ్చుకున్నారు, కానీ తెలంగాణ సంపద సృష్టించడానికో, తెలంగాణకు ఉద్యోగాలు ఇవ్వడానికో, లేకపోతే తెలంగాణ భవిష్యత్తు కోసమో పనిచేస్తున్నట్టు ఇక్కడ ఎక్కడ కూడా కనపడాలి. ఏ పని విషయంలో తీసుకున్నా కానీ భవిష్యత్తులో మనకు నిజానికి కూడా ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి ఏ యువత కానీ ఎవరు కూడా ఆలోచించారు. నిజంగా ఎందుకు మీరు ఈ విధంగా చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు రావడమే డే 1 నుంచి కూడా ప్రతిదీ కూడా భూముల చుట్టే తిరుగుతుంది తప్ప ఏనాడన్నా ఇంకొక చర్చ జరిగిందా? ఏ రోజైనా ఎక్కడైనా ఇది ఉందా? ఎంతసేపు ఇక్కడ సంపాదించాలా, ఢిల్లీకి మూటలు మోయాలా, అంటే ఢిల్లీకి కప్పం కట్టడానికి ఇక్కడ మనకు ఉన్నటువంటి వనరులను, సహజ వనరులను, భూములను కానివ్వండి, ప్రతిదీ కూడా కొన్నిట్లో నేను బ్యాంకులలో తాకట్టు పెట్టాలా, లేదంటే అవకాశం ఉంటే అమ్మేయాలా, లేదంటే ఎక్కడ తాకట్టా అమ్మడమా, రెండిట్లలో ఏదో ఒకటి జరగాల, కానీ అక్కడ మాత్రమే అందాల సమయానికి. సో ఇట్లాంటి వ్యవహారంతో ఈరోజు జరుగుతున్నటువంటి ప్రభుత్వము రేపు భవిష్యత్తులో కూడా ప్రశ్నార్థకంగా మనము అందరం కూడా ఈరోజు కళ్ళు తెరవకపోతే రేపు భవిష్యత్తులో మొత్తం కూడా ఉన్నది మొత్తం అమ్మేసేసి చేతులు దులిపేసి ఇంకా మా దగ్గర ఏమీ లేదు అని చెప్పేసి ఏదో మేము బంగారు గనులు ఉన్నాయనుకొని వచ్చినాము, ఇలా కుండలు కూడా లేవు అని చెప్పి ఆ కుండలు కూడా పగలగొట్టిపోయే పరిస్థితి కనపడుతుంది ఇలా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మనం చూసుకున్నట్లయితే. అంటే వీరి యొక్క ఆ మాటలు మాత్రం ఎంతసేపు మేము అభివృద్ధి చెందుతాము, 2030 వరకు నేనే సీఎం, ఇంకా వేరే వాళ్ళు లేరు, మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని చెప్పేసి ఆయన మాటలు మాత్రము కోటలు దాడుతున్నాయి, కానీ చేతలు మాత్రం ఇక్కడ ప్రజలకు చేసేటువంటి పని ఎక్కడ కూడా కనపడట్లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. భూతద్దంలో వెతికినా కానీ తెలంగాణను అభివృద్ధి చేసి 2.5 సంవత్సరాల్లో అభివృద్ధి కాదు కదా, కనీసం ఇక్కడున్న రాయి అక్కడ పెట్టినటువంటి మాత్రం మాటలు కనపడట్లేదని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ రవి గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే నిన్న కేటీఆర్ సార్ చిట్చాట్ సందర్భంగా మనం అనేక అంశాలు ప్రస్తావించారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒంటరిగానే బరిలోకి దిగుతాం, తెలంగాణలో ఖచ్చితంగా 88 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి, అందరూ కూడా కేటర్ సిద్ధంగా ఉండాలని చెప్పిన సందర్భంకి సంబంధించి మీరేమంటారు? సురేష్ గారు, కేటీఆర్ గారు ఉన్న వాస్తవ పరిస్థితిని చెప్పింది. ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది, ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారు అన్నదాన్ని చాలా ఆయన చెప్పింది. ఎందుకంటే గడిచిన కొంతకాలంగా 2-3 రకాల దిక్కుమాల చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి ఎవరితోటో పొత్తు పెట్టుకుంటుంది అనేది ఎవడు ఒకరు, ఇంకెక్కడో విలీనమవుతుందని ఇంకొకరు, ఇటువంటి దిక్కుమాలిన అంటే భారత రాష్ట్ర సమితిని దెబ్బతీసే, దీని అస్తిత్వాన్ని, దీని వైభవాన్ని, దీని పొడగిట్టనటువంటి తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ దుర్మార్గులు, తెలంగాణ కబ్జాఖోర్లు, తెలంగాణని చెరబట్టాలనుకునేటువంటి వాళ్ళు చేసేటటువంటి కుట్ర. కానీ చాలా స్పష్టంగా నిన్న కేటీఆర్ గారు చెప్పిన దాంట్లో భారత రాష్ట్ర సమితి ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఇవాళ కాదు కానీ ఎప్పటికి కూడా. ఎందుకు అంటే 2014లో ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వచ్చింది, 2018లో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చింది, 2023లో ఒంటరిగానే పోటీ చేసింది, 2023 తర్వాత
అధికారం కోల్పోయిన తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎవరితో పొట్టు పెట్టుకొని ఒక 4 సీట్లు 4-5 సీట్లు గెలవడానికి ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అది పెట్టాలి, ఆ ప్రయత్నమే చేయాలి. అప్పటికి జరిగినటువంటి ప్రయత్నాలు చాలా జరిగినాయి బయట నుంచి. కానీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏది ఏమైనా కూడా ఎంత కష్టకాలమైనా కూడా ఒంటరిగానే నిలబడాలి. తెలంగాణ సమాజానికి, తెలంగాణ రక్షణకు మనమే శ్రీరామ రక్ష, భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారే రక్షణ కోసం శ్రీరామ రక్ష అనేటువంటిది ఉండాలనే ఉద్దేశంతో బరాబరుగా ఒంటరిగా. ఇవాళ ఎవరండి వాళ్ళ క్షేత్రంలో ప్రజలకి, ఇవాళ ప్రజలకు, తెలంగాణ సమాజానికి ఒక కష్టం వస్తే, ఒక దుఃఖం వస్తే నిలబడి మాట్లాడుతున్నది, కొట్లాడుతున్నది, ఒక భరోసాగా నిలబడింది ఓన్లీ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారే. అధికారం మార్పిడి జరిగిన రోజు నుంచి ప్రజలు కారణాలు ఏవైనా కూడా కాంగ్రెస్కి అధికారం కట్టబెట్టినప్పటి నుంచి మరుక్షణం నుంచి అధికారం కట్టబెట్టిన మరుక్షణమే ప్రజల ఉసురు తీయటం స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల జీవితాలతో చెలగాటమాటం స్టార్ట్ చేసింది. అది హైడ్రా కావచ్చు, మూసి ప్రక్షాళన పేరు మీద కావచ్చు, లగచర్ల కావచ్చు, గద్వాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ కావచ్చు, ఆదిలాబాద్లో ఇథనాల్ ఫ్యాక్టరీ కావచ్చు, రామన్నపేటలో ఇంకో కావచ్చు, ఖమ్మంలో వెలుగుమెట్లో ఉన్నటువంటి ఇళ్ళ బాధితులు కావచ్చు. ఏ సందర్భం తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ఇవాళ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి ఒక ధైర్యంగా, ఒక పెద్ద దిక్కుగా నిలబడింది కేసీఆర్ గారు. భారత రాష్ట్ర సమితి ఇవాళ తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్గా మారింది. జనతా గ్యారేజ్గా మారింది. ఇవాళ దేశంలో, జాతీయ రాజకీయాల్లో దేశంలో అధికారంలో వెలువబెడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో అధికారం వెలువబెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, 2 జాతీయ పార్టీలు దేశంలో కత్తిస్తే ఒకరినొకరు పొడుచుకున్నట్టే ఉంటాయి. కానీ తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ అస్తిత్వం కానీ, తెలంగాణ వనరుల పరిరక్షణ విషయంలో కానీ, తెలంగాణ వనరుల వినియోగం విషయంలో కానీ, తెలంగాణ ప్రయోజనాల విషయంలో కానీ ఇద్దరు మిలాఖతై తెలంగాణని విధ్వంసం చేస్తుంటారు. తెలంగాణ ప్రయోజనాలని అయితే ఢిల్లీకి తాకట్టు పెట్టుకుంటారు, లేదంటే పక్క రాష్ట్రానికి తాకట్టు పెడతారు ఇద్దరు కలిసి. ఏమనంటే ఏదన్నా భారత రాష్ట్ర సమితి మాట్లాడగానే వీళ్ళు చేసే అరాచకాన్ని, వీళ్ళ దాష్టికాన్ని ప్రశ్నిస్తుండగానే బయటికి వచ్చి వెంటనే ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని భారత రాష్ట్ర సమితి మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు మీద, బీఆర్ఎస్ నాయకత్వం మీద వ్యక్తిత్వ హననాలకు పాల్పడతారు. రెండవది ఇంకా క్రిటికల్ వచ్చిందంటే బడే బాయ్, చోటే బాయ్ ఇద్దరు కలిసి ఆ డైరెక్షన్లో సందర్భం వచ్చినప్పుడల్లా ఓ కేసును, ఓ విచారణను, అటు పెద్ద ఆయన్ని కేసీఆర్ గారు డైవర్షన్ పాలిటిక్స్ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మిగతా నిరంతరం పరిశీలించారు. ఇప్పటికీ భారత రాష్ట్ర సమితి నాయకుల మీద కేసీఆర్ గారు మొదలుకొని గ్రామస్థాయి నాయకుడి వరకు కొన్ని వేల మంది మీద ఇప్పటికీ కేసులు ప్రశ్నించేటటువంటి వాళ్ళని, కాంగ్రెస్ చేసే అరాచకాల్ని, దోపిడీని ఎప్పటికప్పుడు ఎండగట్టేటటువంటి వాళ్ళ మీద వేల మంది మీద వేల కేసులు ఎదుగుతున్నాయి. మరి అయినప్పుడు భయపడేది. ఇలా తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ నదీ జలాల హక్కుల కోసం, తెలంగాణ వనరుల పరిరక్షణ కోసం వీళ్ళ ప్రజల పక్షాన్ని నిలబడేటటువంటి తెలంగాణ కోసం పెద్ద దిక్కు బీఆర్ఎస్, భారత రాష్ట్ర సమితి, కేసీఆర్ అనేది వాళ్ళ తెలంగాణ సమాజం చాలా స్పష్టంగా నమ్ముతుంది, విశ్వసిస్తుంది. ఎందుకంటే ఇవాళ కాదు, అధికారం కోల్పోయినాక కాదు, 2001 నుంచి తెలంగాణ రాష్ట్రం సాధన ఎజెండాని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎత్తిపట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా కూడా వెరవకుండా, రాజీ పడకుండా నిలబడి రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, సాధించినటువంటి రాష్ట్రాన్ని ఎన్నో కుట్రలు కుతంత్రాలు అధిగమించి కూడా ఒక సమగ్రంగా, ఒక సాధికార తెలంగాణగా అన్ని రంగాల్లో సమూలంగా అగ్రగామిగా నిలబెట్టినటువంటి నాయకుడు కేసీఆర్. ఆ నమ్మకం ఇవాళ ప్రజల్లో ఒక బలంగా వేలునుకున్నది. అయ్యో నిజంగా కూడా ఈ కాంగ్రెస్ దుర్మార్గులు, వీళ్ళు నమ్మినటువంటి మోసపూరిత ప్రచారాన్ని, వీళ్ళు పెట్టినటువంటి అబద్ధపు ఆశలని, విష ప్రచారాన్ని నమ్మి దేవుళ్ళ లాంటి కేసీఆర్ని పోగొట్టుకున్నమే అనేటువంటి వాళ్ళ తెలంగాణ సమాజంలో
కింది స్థాయి ప్రజలు. కానీ ఇంకొక అంశం కూడా ప్రస్తావించారు కేటీఆర్ గారు. ప్రధానంగా ఏదైతే ఇక్కడ పాలన మాత్రం గాలికి వదిలేసి చట్టాపట్టాలు వేసుకుంటా ఇక్కడ పడతట్టు తిరుగుతూ ఉన్నారు, అసలు ఇక్కడ పాలన వ్యవస్థకు సంబంధించి కంప్లీట్ కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్యూర్ అయిందనే అంశం గురించి మాట్లాడారు. ప్రధానంగా హైదరాబాద్లో మొన్న ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు వర్షం పడితే మొత్తం అతలాకుతలమైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. దేనికి రివ్యూకి సంబంధించి లేదు, ఆ పాలనకు సంబంధించి అసలు పట్టింపు లేదు, ఎందుకోసం అనుకోవాలి. సురేష్ గారు రివ్యూ ఉండకపోగా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా నిస్సిగ్గుగా నోటికొచ్చినట్టు ప్రతిపాదించి మాట్లాడుతున్నాడు. ఆయన వరదలకు సంబంధించి అదే మరుసటి రోజు అక్కడ ఫ్యూచర్ సిటీ అని దానికి సంబంధించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ ప్రారంభోత్సవం వేడుకలు పెట్టాడు. ఆడ మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? 2.5 సంవత్సరాలుగా ఎవడుండండి రాష్ట్రంలో అధికారం? ఆయన ముఖ్యమంత్రి కాదు, మున్సిపల్ శాఖ మంత్రి కూడా. కనీసం ఇప్పటి వరకు ఏ ఒక్క విషయంలో కూడా ఒక సీజన్ వస్తుంది అనగా ఆ సీజన్కి సంబంధించినటువంటిది ముందస్తు ప్రణాళిక ఉంటుంది. ముందస్తు సీజన్ ప్రణాళికకు సంబంధించి ముందస్తు సమావేశాలు పెట్టుకొని వచ్చే సమస్యలు ఏంది, ఆ సమస్యకు పరిష్కారం ఏందని ముందుగానే పెట్టుకుంటారు. అది వ్యవసాయ సీజన్ కావచ్చు, నీళ్ళ సీజన్ కావచ్చు, వరదలకు సంబంధించి కావచ్చు. ఒక్కొక్క ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సీజనల్ యాక్షన్ ప్లాన్ అంటాం. సీజన్ యాక్షన్ ప్లాన్ అంటాం. సీజన్ యాక్షన్ ప్లాన్ వరదలు రాగానే గొడుగు పట్టుకుని గొడుగు చిత్ర కోసం దుకాణాల పొండి తిరగటం కాదు. దానికి సంబంధించినటువంటి ముందుగానే ఉంటుంది. నీకు ఈ రోజు వరకు 2.5 మూడు వర్షాకాలాలు వచ్చినాయి. 3 వర్షాకాలాల్లో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కనీసం చేయలేదు. నీకు ఇవాళ బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థని ఇవాళ అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్ది ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాసింగ్లు కానీ, ఎస్ఆర్డిపి, ఎన్డిపి, ఎస్ఎన్డిపి అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు, అండర్ పాసింగ్లు. ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే వర్షపు నీళ్ళు మిగతా ఇదంతా కూడా డ్రైనేజ్ అన్నిటి కోసం. ఇటువంటి వాటితోటి ఒక అద్భుతంగా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో చేసి పెట్టారు. అందుకే ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఒక గంట సేపట్లో కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా వెరీ నెక్స్ట్ 1-2 అవర్స్లో క్లియర్ అయ్యేటట్టుగా దానికి సంబంధించినటువంటి చేసింది. కానీ ఇవాళ మొన్న ఎంత వర్షం వచ్చిందండి? ఓ పెద్ద మహావర్షం, ఏం కుంభవృష్టి గురించిందా? చిన్న వర్షానికి ప్రైమ్ లొకాలిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండేటటువంటి హబ్ గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో నీళ్ళు ఆగుతాయా? సిగ్గు లేదు. ఎందుకు ఆయన మాట్లాడిన దానికి అక్కడ జరిగిన దానికి ఏమైనా సంబంధం ఉందా? ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి అక్కడ జరిగిన దానికి అదే వర్షం వచ్చే కంటే ముందే డ్రైనేజీలలో చెత్త పేదారం సంవత్సరం పొడవున పేర్కొని ఉంటుంది. దాన్ని క్లీన్ చేయించాలి. వర్షాలు రాకముందే వాటికి సంబంధించిన సిల్ట్ ఒండ్రు మట్టి పేరుకుపోతుంది. దాన్ని క్లీన్ చేయాలి. అక్కడక్కడ అవుట్లెట్స్ కానీ దానికి సంబంధించిన నీళ్లు పోయేటటువంటి ఆ రంధ్రాలు అవన్నీ పూడుకపోతాయి. వాటన్నిటినీ ఎండాకాలంలోనే క్లియర్ చేసి పెట్టుకోవాలి. అప్పుడేమైతుంది, వర్షం వచ్చినా, ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఆ కాలువలు, నాలాలు, అవి మ్యాన్ హోల్స్ అన్నీ క్లియర్గా నీట్గా చేసి పెట్టుకుంటే వర్షం వస్తుంది, ఫ్లో వెళ్ళిపోతుంది. ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా 1 గంట 2 గంటలు క్లియర్ అయిపోతుంది. అంత అద్భుతమైన అవకాశం ఉంది. అందుకే మీరు హైదరాబాద్ నగరంలో ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా 1 గంట 2 గంటల్లో మీకు వరదలు కనిపిస్తుంది, కానీ ఇబ్బంది కనిపిస్తుంది. కానీ 1-2 అవర్స్ తర్వాత మళ్ళీ నార్మలైజ్ క్లియర్ అయిపోతుంది. అటువంటి మౌలిక సదుపాయాలని 9.5 సంవత్సరాల కాలంలో కేటీఆర్ గారు ఒక దార్శనికతతోటి హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతోటి నాలాల డెవలప్మెంట్ కానీ, చెరువులైనటువంటి ప్లానింగ్ కానీ, ఫ్లైఓవర్లు, తర్వాత అండర్ పాసింగ్లు, బ్రిడ్జెస్ రకరకాలుగా చేసి పెట్టినటువంటిది. వాటన్నిటినీ ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి చేసింది. ఏంటంటే వాటి చేసినట్టయితే హైదరాబాద్ ప్రజల్లో ఇటువంటిది ఒక విజబుల్గా వరదలు వస్తే మొత్తం ఏదో చూపించిన తెల్లారే చూసినాం, మేము కూడా చూసినాం. ఆ సీన్ చూపించేసి విజయవాడలో ఉన్నటువంటి, గుంటూరులో ఉన్నటువంటి, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి పనికి మళ్ళీ వాడు పోస్ట్ చేస్తాడు. ఇక ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడో భూమి మీద
ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళ కూడా ఓ హైదరాబాద్ మహానగరం అన్నారు కదా, అదన్నారు కదా, 9 రిలీజ్ చేసినారని చెప్పేసి వానికి సిగ్గులేదు పోస్ట్ చేసినటువంటి వానికి. దాన్ని పట్టుకొని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా మాట్లాడాడు. మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యత వహించాలి. కనీసం అధికారులతోటి కనీసం రివ్యూ సమావేశం పెట్టలే 2.5 ఏళ్లలో దానికి సంబంధించిన సీజనల్గా. రైట్ అండి. ఆయన ఉద్దేశం కూడా ఏంటంటే హైదరాబాద్ని ఇట్లా చూపించినట్లయితే ఫ్యూచర్ సిటీకి రాకొస్తుంది. ఆయన ఆడ 16,000 ఎకరాలు కేసీఆర్ గారు ఫార్మాసిటీ కోసం అప్పచెప్పినటువంటి భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని ఆయన చుట్టూన్నటువంటి తాబేదారులు ఆడ దండుకొని ఆ పేరు మీద ఈ పేరు మీద ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం బ్రహ్మాండంగా ఒక మహాసామ్రాజ్యం నిర్మించదలుచుకున్నారు. కాబట్టి కదా ఇక హైదరాబాద్ ఒక గొప్ప ఇట్లనే ఉంటే దానికి ఎవరు రాడు కదా. అది ఇది జరుగుతున్నటువంటిది ఒక కుట్రపూరితంగా జరుగుతుంది. రైట్. ఏదైతే ఉన్న సిటీని కాస్త కాపాడుకోకపోగా ఏదైతే ఫ్యూచర్ సిటీ పేరిట అనేక రకాలుగా ఇబ్బంది పాలు చేసే రకంగా, ప్రజలు ఇబ్బంది పాలు చేసే రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొత్తానికి మున్సిపల్ మంత్రిగా అలాగే ముఖ్యమంత్రికి కూడా ఫెయిల్ అయ్యాడని చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలనే ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. జంగయ్య గారు, ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు అయితే ఒంటరిగానే పోటీ చేసింది, మళ్ళీ కూడా రానున్న ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తాం, ఖచ్చితంగా దానికి సంబంధించి అన్ని ఏదైతే ఘన విజయం సాధించే దిశగా కూడా అడుగులు పడుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్లే బీఆర్ఎస్ని మళ్ళీ గెలిపించే రకంగా ఉంటుందని చెప్పేసి కేటీఆర్ చిట్ చాట్ చెప్పినట్టు సందర్భానికి సంబంధించి మీరు ఏమంటారు? అంటే ఒక నమ్మకం, అంటే తన మీద తనకు నమ్మకం పార్టీ. ఎందుకంటే గతంలో చేసినటువంటి అభివృద్ధి రేపు ప్రజలకు గుర్తుంటుంది, ముందుంటుంది. ఈరోజు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేసినటువంటి పని ఏం లేదు కనుక చెప్పుకోవడానికి రేపు భవిష్యత్తులో ఏముండదు. సో మేము పని చేసినాం కనుక డైరెక్ట్ మేము అడగగలుగుతాము ఓటర్ని, ప్రతి ఒక్కరిని అనేది ఒక నమ్మకం. నిజానికి కూడా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ చెప్పొచ్చు మనం, అది తప్పేం లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ అంటాం కదా జనరల్గా మనం, అంటే 2 ఇంజన్ల సర్కారు 2 మాటలు మాట్లాడుతుంది. తెలంగాణలో ఒక మాట మాట్లాడుతుంది, దేశంలో ఇంకొక మాట మాట్లాడుతుంది. అదే 2 కండ్ల సిద్ధాంతం అక్కడ ఒక మాట మాట్లాడుతుంది, ఇక్కడ ఒక మాట మాట్లాడుతుంది, అంటే పార్టీ. ఇంకొక ఆయన అయితే మీ అయ్యా జాగిరా, నీ అయ్యా జాగిరా అని చెప్పేసి ఆయన రెచ్చగొట్టే ధోరణి. ఇట్లా ఏ పార్టీ తీసుకున్నా కానీ 2 నాలుకల ధోరణే అవలంబిస్తుంది మన తెలంగాణకు వచ్చేసరికి. కానీ ఏకైక పార్టీ ఏదైనా ఉందా అంటే తెలంగాణ కోసం మాట్లాడేది ఒక బీఆర్ఎస్ అనేది స్పష్టంగా ఈరోజు జనాలకు అర్థమైంది. మిగతా వాళ్ళంతా సవతి తల్లి ప్రేమనే చూపిస్తున్నారు. కానీ ఇక్కడ మనకు తెలంగాణకు మాది నాది అనే ఒక గర్వంగా తలెత్తుకొని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ముందర కనపడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క గుండె కూడా, ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తికి, నిజంగా తెలంగాణలో పుట్టిన వ్యక్తికి, తెలంగాణ వ్యక్తికి మాత్రమే ఆ విధంగా. ఏదో అరువు తీసుకున్నటువంటి వ్యక్తులు మేము అక్కడే పుట్టాము, మేము అక్కడే పెరిగినాము, అక్కడే చదువుకున్నాము, ఏదో ఉద్యోగాల కోసం ఏదో 6th క్లాస్ వరకు మేము అక్కడే ఉన్నట్టు, మేము పుట్టినంత మాత్రం తెలంగాణ వాళ్ళం కాదా, మా ఆస్తులు లేవా, మేము పెరగలేదా, మేము డెవలప్ చేయలేదా అని చెప్పుకునే వాళ్ళందరికీ కూడా నిజంగా కూడా అది అరువు అనేది. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ విదేశాలకు, దేశ విదేశాలకు వెళ్ళినప్పటికీ కూడా పుట్టిన ప్రాంతం ఏది, మీది ఏది అని అడిగినప్పుడు ఖచ్చితంగా మనం తెలంగాణ వాసులుగా ఒక గ్రామం నుంచి చెప్తాం. కానీ ఈరోజు మాది అని చెప్పుకోవడానికి ఎవరికి లేదు. దానికి నమ్మకంగా తెలంగాణలో కేటీఆర్ గారు స్పష్టంగా చెప్తున్నారు, మేము సొంతంగా మా తెలంగాణ కోసం ఆలోచించేది మేమే కనుక మమ్ములని, అంటే మేము తెలంగాణను అభివృద్ధి చేసినాము. కొట్లాడింది తెలంగాణకు కేసీఆర్ గారు. తెలంగాణ ఎంతోమంది 66 ఇంచులు ఉన్నటువంటి ఛాతి ఉన్నటువంటి వాళ్ళు కానీ, 6 అడుగుల పొడుగున్న వాళ్ళు కానీ చెయ్యలేంది తెలంగాణ బిడ్డగా మేము చేసుకున్నాము, తెలంగాణ సాధించుకున్నాము, కష్ట నష్టాలకు ఓర్చి సాధించుకున్నాము. దీన్ని కన్నీళ్ళ పాలు చేసేటువంటి ఆలోచన మాకు లేదు. ఎందుకంటే 2 మాటలు మేము చెప్పుకోవడానికి మాకు ఒకటే ఉంది, 2వ మాట మాకు లేదు. మేము ఏదైనా ఒకే మాట ఒకే బాణం అన్నట్టు ఒకే మాట మీద నిలబడతాము. ఏదైతే దాటిన తర్వాత, గుమ్మం దాటిన తర్వాత, హద్దులు దాటిన తర్వాత ఇంకొక మాట మార్చే ఆలోచన మాకు లేదు. సో మా వాళ్ళని మేము రక్షించుకుంటామని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ ఉంది కనుక ఈరోజు కేటీఆర్ గారు ఆ మాట మాట్లాడుతున్నారు. అది వాస్తవం కూడా ఎక్కడ చూసినా కానీ. ఎందుకంటే ఈరోజు మనకు పార్లమెంట్లో సీట్లు లేనందుకు తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయము ఆల్రెడీ మనం స్పష్టంగా చూస్తున్నాం. బడ్జెట్లో జరిగినా కానీ ఎవరు నోరు మెదపడానికి ఇలా 8 మంది బీజేపీకి ఇచ్చినా, 8 మంది కాంగ్రెస్కి ఇచ్చినా ఒక్కరు కూడా నోరు తెరిచేటువంటి సందర్భం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయితే ఇంకా వాళ్ళది మనం చూస్తూనే ఉన్నాము. ఉన్నప్పటికీ కూడా అధికారంలో బీజేపీ ఉంది కదా, మేము చెప్తే వింటుందా అని చెప్పేసి వీళ్ళు ఒక సాకు చెప్పి వీళ్ళు పక్క చెప్తారు. బీజేపీ వాళ్ళు ఏముంది, ఆల్రెడీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఉంది కదా, వాళ్ళే అడగండి మేమెందుకు అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ మీద, అంటే ఒకరి మీద ఒకరు నెపం పెట్టేసుకొని
వాళ్ళ కాలం ఎలా తీసుకుంటున్నారు. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళ అధికారము, కాలం గడుపుకుంటూ వాళ్ళ స్వలాభాలు చేసుకుంటున్నారు, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. కానీ తెలంగాణకు ఇంతవరకు చేసినటువంటి మంచి కానీ ఏదైనా ఒక సంక్షేమం కానీ అభివృద్ధి కానీ బడ్జెట్లో కేటాయింపులో కానీ ఎక్కడ కూడా న్యాయం జరిగినట్లు లేదు. కానీ అదే తెలంగాణ నుంచి ఎంపీగా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడేదా? గతంలో మనం చూసుకోలేదా? ఇంతకుముందు తెలంగాణలో ఏదైతే ప్రతి ఒక్కటి కూడా కావాలని చెప్పేసి నిలదీసి ధర్నాలు చేసి రస్తారోకో పార్లమెంట్లో కాయిదాలు ఏం చేసి కూడా మనం బయటకు వచ్చినటువంటి సందర్భం చూసాం. అంటే తెలంగాణ వాక్ ఆ విధంగా ఉంటుండే, కానీ అలాంటి అవకాశం లేదు. ఇంతకుముందు పెద్దలు చెప్తూ సరే అదృష్టమో అది దురదృష్టమో లేకపోతే ఏదో ఒక రకంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కానీ మళ్ళీ 30 ఏళ్ళ దాకా అసలు కాంగ్రెస్ పార్టీ పేరెత్తే పరిస్థితి అయితే లేదు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇంకా బీజేపీది అయితే వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మాటలకు మాత్రం వాళ్ళు చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా మోడీ గారు దేశం మొత్తం చేస్తుండొచ్చు, కానీ తెలంగాణలో మాత్రం ఎక్కడ కూడా అవకాశం ఇవ్వట్లేదు. తెలంగాణకు వచ్చినప్పుడు మాత్రం మాటలు చెప్తున్నారు, పక్క రాష్ట్రానికి మాత్రం నిధులు ఇచ్చిపోతున్నారు, మనకు మాత్రం జీరో చేసిపోతున్నారు. అంటే ఈయన ఏదో అంటాడు కదా శూన్యము గుడ్డ అది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి మాటలలో చెప్పాలంటే చెప్పుకోవడానికి మాటలే మిగులుతున్నాయి, కానీ మూటలు మాత్రం అభివృద్ధి కోసం ఎన్నిసార్లు అయినా మోడీని కలిస్తే తప్పేంటనే మాట్లాడతాడు. కాకపోతే ఆయననే ఆలింగనం చేసుకుని చెప్పేసి ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు. ప్రధానంగా అంటే మొన్న జరిగినటువంటి సభలో హైదరాబాద్లో మాట్లాడినటువంటి సందర్భం మేరే సాత్ ఆజావో అని చెప్పాడు కదా, అంటే అట్లా వచ్చిండని అనుకోని ఆలింగనం ఇచ్చాడు అనుకోవాలి. ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారిని మనము ఒకవైపే చూస్తున్నాము, రెండో వైపు మనం చూడట్లేదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్. ఎందుకంటే ఎక్కడ కూడా అవకాశం ఎక్కడ వచ్చినా అంటే గోడ మీద పిల్లిలాగా మీరు ఎక్కడ కూడా ఆల్రెడీ ఫస్ట్ మీరు వచ్చింది ఆ నుంచే ఉన్నాయి కనుక వేర్లు అక్కడ ఉన్నాయి కనుక రేపు అరే బాబు నువ్వు కొత్తనివి ఏం కాదు కదా, మా ఓనివే కదా, వచ్చేసేయి అవకాశం ఉంది కదా అనే వర్షన్ ఉంది. సరే అది ఆయన రమ్మన్నంత మాత్రం నేను పోదా లేకపోతే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా, ఆ తర్వాత కాలమే నిర్ణయిస్తుండొచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరు ఎక్కడ పోతారని చెప్పేసి నాకు తెలిసి కొండా విశ్వేశ్వరరెడ్డి ఏదో కామెంట్ చేసినట్టుంది. ఎప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి పోతారు అని చెప్పేసి ఈ రోజు నిన్న చేసినట్టు నేను చూశాను. అంటే ఇట్లా ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉండొచ్చు, పోకపోవచ్చు అది మనకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిది ఒక చోట ఉండేటువంటి మనస్తత్వం అయితే కనపడట్లేదు. ఎందుకంటే మనం చూస్తున్నటువంటి సందర్భం అంటే అధికారం కోసం ఏదైనా సరే వెళ్ళిపోవాలి, పదవి దక్కించుకోవాలనే ఒక ఆలోచన కనపడుతుంది. రేపు పోతే కూడా పోవచ్చు, దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలు ఎక్కడ వరు, ప్రజలు మాత్రం తెలంగాణలోనే ఉంటారు, తెలంగాణ కోసమే ఆలోచిస్తారు. అలాంటి పార్టీ కోసమే కట్టం పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కనుకనే ఇవాళ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిజంగా కూడా భవిష్యత్ తరాల గురించి ఆలోచించేది మేమే కనుక మమ్మల్ని నమ్ముతారు ప్రజలని చెప్పేసి వాళ్ళు అంత నమ్మకంగా చెప్తారు. మేబీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది కూడా. మొత్తానికి చూస్తున్నాగా ఖచ్చితంగా తెలంగాణ సమాజం తెలంగాణలో అలాగే యావత్ దేశంలో కూడా ఏం జరుగుతుందనేది తెలంగాణ సమాజం క్లియర్ కట్గా అన్ని గమనిస్తుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా సరైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి భరోసా వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. ఇప్పుడు రవి గారు ప్రధానంగా ఏదైతే సింగరేణికి సంబంధించి నాడు సిరుల ఖనిగా ఉండే నేరు మాత్రం ఇప్పుడు స్కామ్ల ఖనిగా మారిందని చెప్పేసి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సందర్భం చాలా విషయాలు ప్రస్తావించారు, మాట్లాడారు. ప్రధానంగా ఇక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అనే నినాదంతో వాళ్ళు ఫైట్ చేస్తున్నటువంటి అంశం సంబంధించి మీరేమంటారు? సురేష్ గారు, సింగరేణి అనేది తెలంగాణకు కొంగు బంగారం లాంటిది. 137 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కోల్ మైనింగ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ, సౌత్ ఇండియాలో వన్ అండ్ ఓన్లీ ఏకైక కంపెనీ. 137 సంవత్సరాల్లో మైనింగ్లోనూ అంతర్జాతీయంగా వాణిజ్యంలోనూ అనుభవం ఉన్నటువంటి కంపెనీ. అంతకుముందే దాన్ని ఎంత దివాలా చేయించాలో దెబ్బతీయాలో తీసిరు ఉమ్మడి రాష్ట్రంలో. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దాన్ని ఒక అద్భుతంగా, ఎందుకంటే తెలంగాణకు సింగరేణి అవసరం ఏందో తెలిసినటువంటి వాడు కేసీఆర్ గారు. తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణకు ఒక ఆర్థిక వ్యవస్థకి ఒక ఆయుపట్టు లాంటి, అటు విద్యుత్ ఉత్పత్తి రంగంలో కానీ ఉపాధి ఇచ్చేటటువంటి విషయంలో కానీ, అటు ఉత్తర తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో అది అసలు సింగరేణి పాత్రని మనం విడదీయలేము. అంత గొప్ప సంస్థని కాపాడటం కోసం అటు ఉద్యోగుల సంక్షేమం చేసి అలా మంచిగా లాభాల బాటలోకి తీసుకొచ్చి దాన్ని దివాలా దించినటువంటి దాన్ని లాభాల బాటలోకి తీసుకొచ్చి ఒక మంచి ఒక సంస్థగా మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చి, అందుకే ఉద్యోగుల సంక్షేమం కూడా, జీతాలు కూడా, బోనస్లు, పండగ బోనస్లు, లాభాల్లో వాటాలు ఇచ్చేటట్టు ఒక గొప్ప సంస్కృతిని కూడా కేసీఆర్ గారు మొదలుపెట్టింది ఇక్కడ. తర్వాత ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మెడికల్ బోర్డులు పెట్టి దాదాపు వేలాది మంది 20,000 ఉద్యోగాలు సుమారుగా సింగరేణి కారుణ్య వాళ్ళకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఇచ్చారు. కానీ వీళ్ళకి అధికారం వచ్చినాక అక్కడ ఉన్నటువంటి తెలుసు, ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో
37-38 వేల కోట్ల వార్షిక బడ్జెట్ ఉండేటువంటి కంపెనీ అది. 37-38 వేల కోట్లు అది సంవత్సరానికి. అంత పెద్ద సంస్థ, 70,000 మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. దాని వల్ల వీళ్ళు ఇక వచ్చిందేళ్ళ కూడా ఈ 5 ఏళ్ళలో అందినంత దోసుకోవాలని ముఖ్యమంత్రిని మొదలుకొని మంత్రులు పోటీలు పడి సింగరేణి లూటీ చేస్తున్నారు. మామూలుగా కాదు. దానికి కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా సహకరిస్తున్నది. ఎందుకంటే సింగరేణి అనేది 2 ప్రభుత్వాల జాయింట్ వెంచర్. 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, 51% రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది. బట్ మేనేజ్మెంట్ అనేది రాష్ట్రం చేస్తుంది. ఎప్పటికప్పుడు చట్టాలు మాత్రం దానికి సంబంధించిన చట్టాలను మాత్రం కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, కేంద్రం పార్లమెంట్ చేస్తుంది. కానీ అడ్మినిస్ట్రేషన్ మిగతాదంతా మేనేజ్మెంట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది. ఇవాళ ప్రతిదీ వచ్చినాక సోలార్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటిది కుంభకోణం, జైపూర్ పవర్ ప్రాజెక్ట్ పీపీఏ లేకుండా, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లేకుండా జైపూర్ పవర్ ప్లాంట్ నిర్మాణం, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైంది. ఇప్పటికీ రికార్డులలో చూపిస్తున్నారు. దానికి సంబంధించిన నిల్వలు ఉన్నట్టు చూపిస్తున్నారు, ట్యాక్సీ కట్టినట్టు చూపిస్తున్నారు, అనేది ఏదో ఆన్ రికార్డ్ చూపిస్తున్నారు ఆన్లైన్లో. కానీ ఆ బొగ్గు ఎక్కడుందో ఎవడు చూపించాడు. ఏ గని దగ్గర ఉన్నది, ఏ డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్నదో ఉండదు, మాయమైపోయింది. ఇట్లా మొత్తం ఏంటంటే శాశ్వతంగా సింగరేణిని లూటీ చేసేటటువంటి పని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ బొగ్గు గనుల శాఖ మంత్రి కూడా తెలంగాణకు సంబంధించిన కిషన్ రెడ్డి గారే ఉంటారు. ఏవి పట్టవు వీళ్లకు, ఇంత ఉండదు, ఇంత లూటీ జరుగుతుంటుంది. దీన్ని నిజమైనటువంటి మనం నైని బొగ్గు బ్లాక్ సంబంధించి ఎంత జరిగిందో ఆ రోజు భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కనుక అప్రమత్తంగా ఉండకపోయింటే ఏం జరిగిందో చూసినాం. లూటీ అయిపోయింది నైని. అక్కడి నుంచి ప్రతి సందర్భంలో కూడా ఇవాళ శాశ్వతంగా దీన్ని లూటీ చేసి దివాలా తీయించేటటువంటి పని ఇవాళ చేస్తున్నారు, అందినంత దోచుకొని. ఇప్పటికైనా బీజేపీ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద, దోపిడీ మీద సిబిఐ విచారణ చేయండి. లేదా ఇంకా ఆ స్థాయి విచారణ చేసి అవాస్తవాలను తెలంగాణ సమాజానికి, దేశానికి తెలియనియండి. లేకపోతే తప్పనిసరి అక్కడ జరుగుతున్నటువంటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి దోపిడీలో, అవినీతిలో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామి అని చెప్పేసి వాళ్ళ బలంగా ఇవాళ నమ్మాల్సి ఉంటుంది. రైట్ అండి, ఒక నిమిషం. జంగ గారు, ప్రధానంగా రవి గారు డిమాండ్ చేస్తున్నట్టు సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు స్కామ్కి సంబంధించి కేంద్రం ఆ రకంగా అడుగులు వేస్తుంది అనుకుంటారా? స్పష్టంగా కనపడుతుంది కదా, జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలు అన్నట్టు ఎంత సహకరిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇక్కడ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి సాగుతుంది ఇక్కడ. అంటే మీకేం కావాలో మీరు తీసుకోండి, మాకేం కావాలో అది ఇవ్వండి. అంటే ఇట్లా ఈ రాష్ట్రం నుంచి వీళ్ళకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి, మీరు మాకేం అందిస్తారు అంటే వ్యక్తిగతంగా, అంటే ప్రజలకో, తెలంగాణ ప్రజలకో, లేకపోతే తెలంగాణకో మీరు సహకారం కాదు, మా వ్యక్తిగతంగా మా అవసరానికి మీరు ఏం సహకారం చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యులను కూడా మనం తీసుకుంటాం, అంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్, అంటే తెలంగాణలో జరిగినటువంటి దాన్ని అక్కడ దాకా ఎవరు చేరవేసారు, ఎందుకు చేరవేసారు అనేది మనకు తెలిసిపోయింది. దీనివల్ల ఎవరికి లాస్ అయింది? కాంగ్రెస్ పార్టీకి లాస్ అయింది, కానీ అక్కడ లబ్ధి పొందింది బీజేపీ పార్టీ. సో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం, అంటే నేను ఒక రకంగా ఇస్తాను, మీరు ఇంకొక రకంగా నాకు సహకరించండి అని, ఇట్లా సహాయ సహకారాలతోనే వాళ్ళు వ్యక్తిగతంగా డెవలప్ అవుతున్నారు. కానీ రాష్ట్రాలను డెవలప్ చేసే కానీ పరిస్థితి మాత్రం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కనపడట్లేదు. అదేవిధంగా మీరు ఏదైతే అంటున్నారో ప్రతి సందర్భంలో కాపాడుకునేది, అంటే బడే బాయ్ చోటే బాయ్ బంధం అనేది కొన్ని సందర్భాలలో మాత్రమే బయటకు వస్తుంది. మిగతా చోట్ల మాత్రం లేదు, మేము ప్రతిపక్ష పార్టీలు మేము కలవము అని చెప్తున్నారు. కానీ అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకరికొకరు సహాయ సహకారాలు ఇచ్చుకుంటున్నారు మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు ఇక్కడ మనం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ జంగ గారు, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఏదైతే సింగరేణి స్కామ్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఖచ్చితంగా దానిపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించి ముఖ్యంగా అక్కడ సింగరేణికి సంబంధించి కేంద్ర మంత్రి ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన బాధ్యత తీసుకొని ఖచ్చితంగా న్యాయం వైపు అడుగులే అని చెప్పేసి కోరుతున్నారు. ప్రధానంగా లేకపోతే కనుక అందులో బీజేపీ పాత్ర కూడా ఉంటుందని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి అంశం కనబడుతుంది. మొత్తానికి అసలు దానికి సంబంధించి స్కామ్కి సంబంధించి బయట పెట్టారా అనేది
రానున్న రోజుల్లో తేలే అవకాశం కనబడుతుంది. ఇదే వాటి వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.